చపాతీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అదేంటి లక్ష్మి, చపాతీ మాకు రాదా, నువ్వేం చూపించేది అనుకోవద్దండి. డబల్ చపాతీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు. మీ ఇంటికి రిలేటివ్స్ వచ్చినా, బంధువులు వచ్చినా, లేకపోతే మీ ఫ్యామిలీ ఎక్కువ ఉన్నా డబల్ చపాతీ చేసుకుంటే మనకు తొందరగా అవుతుంది కదా పని. అందుకోసం మీకు చూపిస్తాను. షార్ట్ కట్ అండి. చూడండి, స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకున్నాను. మనం చపాతీ తిక్కునే లోపల పెనం వేడైపోతుంది. ముందుగా నేను గోధుమ పిండి ఇలా ముద్దలు చేసుకొని పిండిలో తడిపి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని చపాతీల్లో తిక్కుకుందాం. దీన్ని ఫస్ట్ ఇలాగా కొంచెం తిక్కుకొని సైడ్ పెట్టేసుకుందాము. ఇది రెండో చపాతీ. చపాతీ అంటే స్క్వేర్ షేప్లో చేయట్లేదు లేండి, రౌండ్గానే చేస్తున్నాను. దీంట్లో మనం కొంచెం ఆయిల్ పోసుకున్నాం పైన. మీరు సైడ్స్కి కొంచెం ఎక్కువ పోయండి ఆయిల్. ఇప్పుడు దీన్ని ఇంకో చపాతీ పైన ఇలా పెట్టేసుకుందాం. కొంచెం అలా ప్రెస్ చేయండి. తర్వాత కొంచెం ఇలా పిండిలో వద్దుకొని ఇప్పుడు దీన్ని గట్టిగా ఒత్తొద్దండి, లైట్గా ఒత్తుకుంటూ చపాతీ తిప్పుకుందాం. ఇలా చూడటానికి కొంచెం మందంగానే కనిపిస్తుంది, కానీ పెనం మీద వేసాక విడిపోతాయి. ఇవి రెండు సపరేట్ అవుతాయి. పెనం కాగింది, ఇప్పుడు వేసుకున్నాం. ఇప్పుడు దీనికి కొంచెం సైడ్ మనం అతికించాం కదా, దానికి కొంచెం ఆయిల్ పోసుకుందాం ఇలాగా. రెండు చపాతీలు కదా, కాలవు, గట్టిగా ఉంటాయి అని అనుకోవద్దండి. చాలా బాగుంటాయి, మెత్తగా ఉంటాయి, బాగా కాలుతాయి కూడా. ఆ డౌట్ ఏం పెట్టుకోవద్దు. ఒకసారి ట్రై చేసి చూడండి కంపల్సరీ. చూడండి, ఒక సైడ్ కాలే లోపలనే ఇక్కడ లేస్తుంది చూడండి. దీనికి దానికి విడిపోతాయి. మనం 5 చపాతీలు చేసుకునేసరికి 10 చపాతీలు చేసినంత టైం లోపల చేసేయచ్చు. సైడ్లకు బాగా కాల్చుకోండి, దాంట్లో వాటంతట అవే ఊడొస్తాయి. చూడండి ఎలా వస్తుందో. చూసారు కదా, మొత్తం వచ్చేసింది. మీకు అడుగు పక్కన కాలలేదు అనుకున్నప్పుడు ఇలా తిరిగేసుకోండి. ఇలా దీన్ని కూడా ఇలా తిరిగేసుకొని ఇటు సైడ్ కాల్చుకోండి. చూడండి, మన 2 చపాతీలు రెడీ అయిపోయాయి. చూడండి, మీకు ఇంకోటి చేసి చూపిస్తాను నేను. ఇలా
ఇలా కొంచెం తిక్కుకొని నెక్స్ట్ కూడా దానికాడ కొంచెం తక్కువగా తిక్కుకోండి. ఇప్పుడు దీనిపైన ఆయిల్ పూసుకొని సైడ్స్కి కొంచెం ఎక్కువ పూసుకోండి. దీనిపైన వేసేద్దాం. వేసేసి కొంచెం ఇలా ప్రెస్ చేసుకోండి. ఈ చపాతీ మీలో ఎంతమందికి తెలుసు? తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే బెల్ ఐకాన్ కొట్టడం కూడా మర్చిపోవద్దు.